మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చాలా మందికి ఉండే సందేహం ఏంటి అని అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నప్పుడు, లేదా అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు, లేదా తాకట్టు పత్రం రాసుకుంటున్నప్పుడు 50 రూపాయల బాండ్ పేపరో 100 రూపాయల బాండ్ పేపర్ మీదనో రాసుకుంటాము, అగ్రిమెంట్లు చేసుకుంటాం. ఈ బాండ్ పేపర్ల వెనక సైడ్ కూడా రాయవచ్చా? రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? అసలు చట్ట ప్రకారంగా అలా రాసుకునే వెసులుబాటు ఉందా అనేది చాలా మందికి ఉండే సందేహం. సో మిత్రులారా, మన దేశంలో ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 అనే చట్టం అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 12 ఏం చెప్తుంది అని అంటే, సాధారణంగా ఏ స్టాంప్ పేపర్ అయినా సరే ముద్రించబడినటువంటి ప్రదేశాన్ని వదిలేసి ఖాళీ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం చేసుకోబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను రాసుకోవచ్చు అని చెప్తుంది. వెనక వైపు రాయాలా వద్దా అంటే, రాయకూడదన్న నిబంధన లేదు, రాయాలన్న పద్ధతి లేదు. కాకపోతే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి చాలా మంది చేసుకున్నటువంటి అలవాటు ఏంటి అని అంటే, బాండ్ పేపర్ యొక్క వెనక వైపు రాయకూడదన్న అలవాటు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి రాయకుండా దాన్ని అనుసరిస్తున్నాం తప్ప ఖచ్చితంగా రాయకూడదన్న నిబంధన ఏమీ మన చట్టంలో